ఎంప్లాయీ సెక్షన్లో విపరీతంగా వాళ్ళకు ఓటింగ్ శాతం రావడం వల్ల ఆ ఎన్నికలు జరిగాయి. మీరు ఆ సరళి చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్లన్నీ ఎంప్లాయీస్ ఎవరేశారో వన్ సైడెడ్గా ఈ రోజునటువంటి అధికార కూటమికి ఆ రోజు వేయడం జరిగింది. మరి అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఈ ఎంప్లాయీ సెక్షన్లో ఎవరైతే టీచర్స్గా ఉన్నారో వాళ్ళు జరిగినటువంటి ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఓడిపోయింది అంటే ఈరోజు ఎంత తీవ్రంగా ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. గడిచిన 9 నెలల నుంచి ఉద్యోగుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ఈ యొక్క ప్రభుత్వం వహిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే ఇంటరిమ్ రిలీఫ్ కింద దాదాపు 27% ఆ రోజు ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్కి అందరికీ. గడిచిన 9 నెలల నుంచి ఇక్కడ నుండి ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు, ఈయన ఐఆర్ ప్రకటిస్తారేమో, మా యొక్క వ్యయప్రయాసాలు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తుంటే ఇంతవరకు దానికి పట్టించుకునేటువంటి నాదుడే లేడు. టీఆర్సీ చైర్మన్ను మన్మోహన్ సింగ్ గారిని రిజైన్ చేయమని చెప్పారు, ఆయన రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసి కూడా దాదాపు 7 నెలలు అయితే ఉంది. ఇంతవరకు పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించకుండా, పీఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎంప్లాయీ సెక్షన్కు ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. పీఆర్సీ కమిషన్ వేసేదానికి కూడా మీకు 9 నెలల కాలం సరిపోలేదంటే ఈ యొక్క ఉద్యోగస్తుల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ ఏంది అని చెప్పి నేను అడుగుతూ ఉండా. గడిచిన 9 నెలల నుంచి ఉద్యోగాలు పడుతున్నటువంటి బాధలు దాదాపు 26,000 కోట్లు వాళ్ళ ద్వారా పొదుపు చేసేటువంటి సొమ్ములు. వాళ్ళు పిఎఫ్ మీద లోన్ పెట్టుకోవాలంటే లేదు, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ మీద ఏదైనా తీసుకోవాలి, హెల్త్ లోన్ తీసుకోవాలంటే లేదు, ఏపీజీఎల్ఐ ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు లేవు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఈ యొక్క ఎంప్లాయీస్ పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను నేను, ఈ యొక్క ఎన్నిక నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నిక మీకు కనువిప్పు కావాలా. మీరు సామాన్య ప్రజలను ఎట్లా మోసం చేశారో అదే రకంగా ఉద్యోగస్తులు మోసం చేశారు. ఈరోజు వాళ్ళ యొక్క కోపం ఈ యొక్క ఎన్నికల రూపంలో బయటపడిపోయింది. ప్రధానంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి ఈ 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. గడిచిన 10 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు 30 నుంచి 35,000 మంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునేటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఉండి ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది, మీరు ఎవరు కూడా అడ్మిషన్ మేము ఇవ్వము అంటే ఈ రోజు వరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రత్యామ్నాయంగా మన రాష్ట్రంలో ఇంతవరకు ఓపెన్ చేయలే. ఆ ఉన్నటువంటి ఈ 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి ఉమ్మడి దాంట్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈ యొక్క పోయిన సంవత్సరం మన రాష్ట్రం నుంచి దాదాపు 33,000 మంది ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఈ సంవత్సరం ఒక్కరు కూడా చేరలే, అడ్మిషన్ లేదు. భవిష్యత్తులో ఎక్కడికి పోవాలో వీళ్ళందరూ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే వాళ్ళకు ఒక జవాబు లేదు. ఈరోజు ఏ కార్యక్రమం జరిగినా ఈ ప్రభుత్వానికి ఒక ఊతపదం అయిపోయింది. చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్తా ఉన్నారు. ఒక పెద్దగా చదువు రానిటువంటి ఒక మొద్దు స్టూడెంట్ ప్రతి ఒక్క సందర్భంలో కూడా నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఫోజులు కొడతా ఉన్నాడు. టీచర్ కూర్చొని ఏమొచ్చాయా నీకు చెప్పు, నీకు ఏమేమి నేర్చుకున్నావంటే అన్నీ తెలుసు సార్ నాకు అన్నాయంట. సరే నువ్వు ఏం తెలుసో నువ్వు ఒకటి చెప్పంటే ఆవు కథ చెప్తా అని చెప్పి ఆవు కథ చెప్పాడు.
ఏంది ఆవు ఉంది, ఆవుకు రెండు చెవులు ఉన్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, ఒక తోకు ఉంది, ఆవు పాలిస్తుంది, గోమాత జిందాబాద్ అని అంట. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది, నీకు ఆవు కథ చెప్పినావు, నెక్స్ట్ ఇంకా ఏం తెలుసు అని అంట. మీరు అడగండి సార్, మీకు ఏం కావాలనే చెప్తా అని చెప్పాడు. సరే తాజ్మహల్ గురించి చెప్పు అని అంట. తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ ముందర ఆవు ఉంది, ఆవుకు 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు పాలిస్తుంది, గోమాత జిందాబాద్ అని అంట. అరే యాడికి వచ్చినా ఇక్కడికే వస్తాను కదా అని చెప్పి, సరే ఇంకా ఏం తెలుసు అంటే, మీరు అడగండి సార్ ఏమైనా చెప్తాను అంట. సరే భారతదేశం గురించి చెప్పు అని అంట. భారతదేశం ఉంది, భారతదేశంలో తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ ముందర పచ్చిక బయలు ఉన్నాయి, ఆ బయలులో ఒక ఆవు ఉంది, ఆవుకు 2 కాళ్ళు, 4 కాళ్ళు, 2 కళ్ళు అని చెప్పేసి మళ్ళా గోమాత జిందాబాద్ అని అంట. అట్లా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ సమస్య అడిగినా విధ్వంసకరమైనటువంటి పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము ఏమి చేయలేదు. అట్లా ఇట్లా లాస్ట్కు గోమాత జిందాబాద్ అంటే పోయిన ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేటువంటి కార్యక్రమాలు ఎన్ని రోజులు జరుగుతాయని చెప్పి నేను అడుగుతున్నా. ఎన్ని రోజులు మీరు ఈ సాకుతో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు? ఈరోజు మీకు వాతలు పెట్టారు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి టీచర్లు మీకు వాత పెట్టారు. ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు వాతలు పెట్టేదానికి రెడీగా ఉండారు. నిన్న నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, ఎవరైనా కూడా రాజ్యాంగపరమైనటువంటి ఏ పదవి వచ్చినా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఒక శాసనమండలి సభ్యునిగా నేను కూడా చేశా. శాసనసభలో చేస్తారు, మంత్రులు చేస్తారు, ముఖ్యమంత్రి చేస్తారు. ప్రధానంగా ఈ యొక్క ఓత్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాంట్లో కూడా క్లియర్గా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసినటువంటి ప్రమాణ పత్రాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈ ప్రమాణానికి ఏమైనా విలువ ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఈ ప్రమాణం చేసినటువంటి ఈ పత్రం మీద నువ్వు ప్రమాణం చేసి ఈరోజు ఏం చేస్తున్నావని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇది నీకు ధర్మమా? గడిచిన 40 సంవత్సరాల నుంచి ఏదో ఒక పదవిలో ఉన్నావు. నీకు రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా వ్యవహరించాలా ఆ కోడ్ కూడా నీకు సరిగ్గా తెలీదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంత దౌర్భాగ్యమయ్యా! ఇదేమన్నా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పనులు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కథలు ఒక వర్గానికే చేస్తాం, ఇంకొకరికి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పనులు చేస్తే పాముకు పాలు పోసేట్టు అని మాట్లాడుతున్నాడు. ఇంత ఘోరమైనటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరు కూడా చూసుండరు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ యొక్క రాజ్యాంగాన్ని చదివారా? ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదివారా? దీంట్లో క్లియర్గా ఈ యొక్క ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్పష్టంగా ఇక్కడ ది కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ది రైట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా విచ్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలిజన్, రేస్, caste, sex or place of birth. If a chief minister's statement indicates exclusions based on such factors, it is seen as a violation of Article 14. ఈ యొక్క ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ను
మీరు వైలేట్ చేశారు. ఆర్టికల్ 15, దిస్ ఆర్టికల్ ప్రొహిబిట్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలిజన్, రేస్ అండ్ caste or place of birth if the statement indicates denial of welfare on any of these grounds, it is an violation under this provision. ఆర్టికల్ 21. సో ఈ రకంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21 నువ్వు వైలేట్ చేశావు. ఈరోజు ఏ సెక్షన్స్ అయితే పోసాని మురళీకృష్ణ మీద పెట్టావో, ఈ యొక్క ఏ సెక్షన్లు అయితే పోసాని కృష్ణమూర్తి మీద పెట్టావో 196 ఆఫ్ బిఎన్ఎస్ క్లియర్గా అంటే కొత్తగా భారత న్యాయస్మృతి దీనికన్నా బిఎన్ఎస్ కింద ఇప్పుడు కొంచెం ఆర్టికల్స్ మధ్య సేమ్ సెక్షన్స్ నువ్వు వైలేట్ చేసిన సెక్షన్స్ ఆయన మీద కూడా రాగద్వేషాలకు ప్రేరేపించినటువంటి కారణం మీదనే పెట్టారు. ఇట్ అప్లైస్ టు యూ. నేను అడుగుతున్నాను, ఈ యొక్క క్లాస్ కింద డిస్క్వాలిఫికేషన్ నేను ఎందుకు చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. సెక్షన్ 153 ఆఫ్ ఏ, offense of promoting enmity between different groups of grounds on religious, race, places of birth, residence, language, etc. సో నీ యొక్క ఒక రెండు పార్టీల మధ్య విభేదాలు జరిగేదానికి కారణమైనటువంటి నీ స్టేట్మెంట్ ఆధారం చేసుకొని నిన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు లీగల్గా ఫైట్ చేసేదానికి మేము నిర్ణయం చేసుకున్నాం. నువ్వు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంటు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వర్గ విభేదాలు సృష్టిస్తూ ఉంది. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేదానికి అర్హత లేదు, వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేయబోతూ ఉన్నాం మేము. నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో ఇట్లా రాగద్వేషాలు లేపుతావు, పార్టీ యొక్క ఆంక్షలు లేపుతావు. రేపు నువ్వు అధికారం కోల్పోతే ఈ రాష్ట్రం వదిలిపెట్టి నువ్వు ఎక్కడనో హైదరాబాద్లో కూర్చొని నీ యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ అంతా కూర్చొని 20 మంది 30 మందితో హైదరాబాద్లో కూర్చొని ఉంటావు. నీ ఆస్తులన్నీ అక్కడెక్కడనో ఉన్నాయి. 1000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులు నీకు తెలంగాణలో ఎక్కడెక్కడనో తయారు చేసుకొని ఉండవు. ఇక్కడటువంటి నీ కార్యకర్తల గతి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నువ్వు వేసినటువంటి ఈ విష బీజము పెద్దదైపోయి రేపు అధికారం కోల్పోయినప్పుడు నీ కార్యకర్తల యొక్క భద్రత ఎవరు చూసుకుంటారు అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ కార్యకర్తలను ఎవరు పరిరక్షిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విభేదాలు చేయడం. నువ్వు 15 సంవత్సరాలు ఇండస్ట్రీ, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటావు. నీకంటే ఇంతవరకు ఈ రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే లేడని చెప్పి నువ్వు మాట్లాడతావు. మరి నీకు కనీసం అవగాహన లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే శాసనసభలో 1978లో నువ్వు మొట్టమొదటిసారి శాసనసభకు వచ్చినావు. నీతో పాటు సమానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే లేడు. 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏం సాధించినావు అని చెప్పి అడుగుతున్నాను. ఇటువంటి విద్వేషాల నువ్వు లేపేది? ఇటువంటి విద్వేషాల? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూసి సిగ్గు తెచ్చుకో. నువ్వు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పేటువంటి ప్రెస్ మీటింగ్లో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్కీమ్స్ అందాలా, మనం చేసేటువంటి వెల్ఫేర్ అందాలా అని చెప్పి, అది ఏ పార్టీ అయినా కూడా మీరు ఎవ్వరే కానీ, కార్యకర్తలు ఎవరే కానీ గ్రామాల్లో వాళ్ళని డినై చేసేదానికి లేదని చెప్పి ఆయన పిలుపుకు నువ్వు మాట్లాడే మాటలకు ఎక్కడైనా పొంతన ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏమయ్యా, పాముకు పాలు పోసినట్ట నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా పాములతో పోలుస్తున్నావా? నువ్వు ఏమనుకుంటాడో నీ అహంకారం? నువ్వు మేము పాములు, నీ దగ్గర పాలు ఉన్నాయనుకుంటున్నావు. మీ నాయన సొత్తా ఇదేమైనా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా, ఈ రాష్ట్రంలో మేమందరం కట్టేటువంటి పన్ను చంద్రబాబు నాయుడు గారు నీ సొంత సొత్తు కాదు, నీ యొక్క ఆస్తి కాదు, అది నువ్వు పంచేది. ఈ రాష్ట్రంలో మేమందరం కూడా పన్ను కడుతున్నాం. ఈరోజు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయకుండా వదిలిపెట్టారా? మీరు పన్నులు కట్టేటువంటి, మా దగ్గర నుంచి పన్నులు కట్టుకునేటువంటి పరిస్థితి మీరుంటే ప్రతి ఒక్క దాంట్లో మాకు సమానంగా న్యాయంగా రావాలి. ఇది రాజ్యాంగం చెప్తుంది. కనీస ధర్మం, రాజధర్మం కూడా నువ్వు పాటించినటువంటి వ్యక్తివి. నిన్ను వెంటనే డిస్క్వాలిఫై చేయాలా,
దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిస్క్వాలిఫై చేసేదానికి అన్ని స్టేజెస్లో కూడా గవర్నర్ దగ్గరికి ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాం. రెండోది గవర్నర్ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాకుండా ఉంటే లీగల్గా కూడా ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చినటువంటి ఆయన మాట్లాడేటువంటి క్లిప్పింగ్స్ అవన్నీ ఏ రకంగా రెచ్చగొట్టేది అనుకుంటాయో లీగల్గా కూడా కోర్టుకు పోయి ప్రత్యక్షంగా నేనే పోయి కూర్చొని ఈ యొక్క వాద్యాన్ని వేస్తా. పబ్లిక్ లిటిగేషన్ కింద నేను ఒక పిటిషన్ దాఖలు కూడా చేస్తాం. మొట్టమొదటి రేపు గవర్నర్ గారికి తీసుకొని పోయి ఒక మెమరాండా ఇస్తాము, ఇటువంటి వ్యక్తిని డిస్క్వాలిఫై చేయమని చెప్పి. మరి గవర్నర్ గారి దగ్గర నుంచి సరైనటువంటి రిప్లై రాకుండా ఉంటే వెంటనే కోర్టును కూడా ఆశ్రయిస్తాం. అది ఏమైనా చెప్పని మరి ఒకసారి మీరందరూ కూడా ఈరోజు పేపర్లో ఉన్నటువంటి గాది శ్రీనివాసన్ అడుగుకోండి, వాళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చారో చెప్తాడు. ఈయన చెప్పుకోవడం కాదు కదా, గెలిచోడంతా నేనే నా మహిమ అని చెప్పేట్టుకునేటువంటి అలవాటు తెలుగుదేశం వాళ్ళకు ఉంది, చంద్రబాబు నాయుడుకు ఉంది. అది పక్కన పెట్టండి. గెలిచినటువంటి వ్యక్తిని అడగండి, ఆయన మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరి మద్దతుతో చేస్తారో అడిగితే చెప్తాడు. క్లియర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క క్యాండిడేట్ పెట్టారు, వాళ్ళ క్యాండిడేట్ ఓడిపోయారు. వాళ్ళ ప్రత్యర్థిగా ఉన్నటువంటి గాదె శ్రీనివాస్ నాయుడు ఈరోజు గెలిచాడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కు వ్యతిరేకంగా. ఇది ఒక స్పష్టమైనటువంటి మ్యాండేట్. అంటే ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులు కేవలం టీచర్లు వేసేటువంటి ఓట్లు. ఏ సెక్షన్ అయితే పూర్తిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వాళ్ళ విజయానికి దాసోహం చేసిందో ఆ యొక్క సెక్షనే ఈరోజు వ్యతిరేకం అయిపోయింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంతే. మీరు ఉత్తరాంధ్రలో పోయి కూర్చొని పేపర్ క్లిప్పింగ్ చూపించండి, వీళ్ళ లీడర్లంతా ఎవరి కోసం ప్రచారం చేశారు, వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నీ కూడా చూపిస్తాం. ఈరోజు మేము ఊరికే మాట్లాడడం కాదు, వీళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చినారు పత్రికాముఖంగా అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. దీన్ని ఈరోజు నేను వాళ్ళు మాట్లాడేదాన్ని నేను రెడీగా లేను, కానీ మీరు ఒకరోజు సమయం ఇస్తే నా క్లిప్పింగ్స్ అనేది తెచ్చి చూపిస్తా. వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు, వాళ్ళ యొక్క మినిస్టర్లు వాళ్ళంతా కూడా ఎవరికి ఓట్లు వేయమని చెప్పింది, క్యాంపెయిన్ చేసింది అన్నీ కూడా చూపిస్తాం. అదే రకంగా ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు ఈ కృష్ణా గుంటూరులో ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికలు జరిగింది. వాళ్ళు మా క్యాండిడేట్ కాదు ఇంకోటి గెలిచినా కూడా మా క్యాండిడేట్ అని చెప్తే దానికి అర్థం ఏముంటుంది? ఈరోజు నేను చెప్పచ్చా రాజేంద్ర ప్రసాద్ వైసీపీ క్యాండిడేట్ అని? అంత విడ్డూరంగా ఉంటుంది. గాది శ్రీనివాసులు నాయుడు మా క్యాండిడేట్ అని చెప్పుకోవడం వాళ్ళకు ఎంత హాస్యాస్పదమో, మేము రాజేంద్ర ప్రసాద్ మావాడని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అదే అంత హాస్యాస్పదంగా ఉంటుంది. లక్ష్మణరావు ఇక్కడ పోటీ చేసింది పట్టభద్రుల దాంట్లో. అవును, అంటే ఇప్పుడు వన్ సైడ్ ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ మా పార్టీ అభ్యర్థి పెట్టలే, ఇక్కడ అంత సీరియస్ కంటెస్ట్ లేదు. ఎక్కడైతే సీరియస్ కంటెస్ట్ ఉందో ఉపాధ్యాయులు, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎవరైతే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళలోనే ఈ వ్యతిరేకత వచ్చింది. అది నేను చెప్పదలుచుకున్నా. ఇదేదో వైఎస్ఆర్సీపీ విజయం సాధించని చెప్పడంలా, కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది. మీకు పూర్తిగా సానుకూలంగా ఉన్నటువంటి వర్గాల్లోనే ఈరోజు మిమ్మల్ని ఓడగొట్టారు. ఇదిగోండి రామ్మోహన్ నాయుడు. ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీ పరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన గలం వినిపించి, అలానే ఆనాటి నిరంకుశ పాలనకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి గారికి ఏపీటీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చి మా విజయంలో ఆనాడు భాగస్వాములయ్యారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది.
ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. ప్రజాస్వామ్య ప్రభుత్వం మనది. ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించడానికి రఘువర్మ గారు, కేంద్ర మంత్రి, అందరం కలిసి కృషి చేస్తాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చింది, ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? అందువల్ల ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గారికి ఏనండి అంటే వీళ్ళకి అదొక అలవాటు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్లకు అదొక అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైనటువంటి వ్యక్తి అంటే, సత్యానాదెల్లో సిఇఓగా అక్కడ అపాయింట్ అయ్యాడు. ఎక్కడ మన గూగుల్లో కాదు, మన యాపిల్లో, మైక్రోసాఫ్ట్లో అయిపోయిన తర్వాత ఈయన మొట్టమొదటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో ఆయన అంత ఎత్తుకు ఎదిగినాడు అని చెప్పాడు. సత్యానాదెన్లా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తోనే ఆయన అంత గొప్ప వ్యక్తి అయినాడు, నేనే నా యొక్క ప్రోడక్ట్ అని చెప్పాడు. కానీ విచారించదగ్గ విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందే ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయి ఆయన అమెరికాలో పోయి స్థిరపడినాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అప్పటికే. ఆయన అలవాటు అది. ఆయనకునేటువంటి గొప్పతనం ఏంటంటే, గొప్పంతా నాది, దిబ్బంతా వేరే వాళ్ళది. ఎక్కడ ఏమైనా జరగని చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి స్కిల్ ఏంటంటే, అందరికంటే కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ను కొంచెం స్టడీ చేస్తాడు. చేసిన తర్వాత ఆ జరిగినటువంటి డెవలప్మెంట్ అంతా నా ద్వారానే జరిగిందని చెప్పేటువంటి సంస్కృతి అయింది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడితే విధ్వంసం అంటావు. దేనికి విధ్వంసం? ఎక్కడ విధ్వంసం అయింది? ఏ రంగంలో విధ్వంసమైంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ బ్రహ్మాండంగా అన్ని వసతులు సంకల్పించి ఇంగ్లీష్ మీడియం చెప్పినటువంటి చేయడం వల్ల విధ్వంసమా? రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క రోగికి ఉచితంగా హాస్పిటల్ పోతానే డైరెక్ట్గా ఏమి చూడకుండా వైద్యం చేసేటువంటి పరిస్థితి తేవడం విధ్వంసమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజలకు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి వాళ్ళ ఇండ్లకే ప్రతి సంవత్సరం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వాళ్ళ ఇండ్లకే వాళ్ళకు డబ్బులు చేర్చడం విధ్వంసమా అని చెప్పి అడుగుతున్నాను. అది కాదు విధ్వంసం. నువ్వు చేస్తున్నది విధ్వంసం. నువ్వు రెచ్చగొట్టేది విధ్వంసం. నీ యొక్క పార్టీ వాళ్ళు చేసేది విధ్వంసం. ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి స్పీచ్ హేట్ స్పీచ్, అది విధ్వంసం. అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. విధ్వంసం చేసేది నువ్వు అరాచకాలు చేసి నీకున్నటువంటి ఎల్లో మీడియా ద్వారా అవతల వ్యక్తి మీద బురద జల్లడం నీకున్నటువంటి వెన్నతో పెట్టేటువంటి విద్య నీకు. నువ్వు చేసే పనికిరాని పనులన్నిటికీ ముందు అవతల వాడిని వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళని కడుక్కోమని చెప్పడం. ఆ అవతల కడుక్కుండే లోపల నువ్వు కావాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటా పోవడం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క డైవర్ట్ చేయడం కోసం ఆయన చేసినటువంటి ఎత్తుగడ ఇది. ఈరోజు చూడండి, ప్రతి ఒక్క రోజు ఈనాడు పేపర్లో కానీ, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, ఈ TV5 ఛానల్లో కానీ, ABN ఛానల్లో కానీ, HM టీవీ కానీ, ఈ యొక్క ఎల్లో జర్నలిజం ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఈ రోజుకి కూడా బాధ్యతగా ఇది మేము చేస్తాము, ఈ ప్రభుత్వం ఇది చేస్తూ ఉంది అని చెప్పేదానికంటే, ఈ రోజుకి కూడా ఒక సంవత్సరం కింద ఉన్నటువంటి ప్రభుత్వం మీద అలిగేషన్స్ చేయడము, ప్రతిరోజు కూర్చోవడం, వాళ్ళు మాట్లాడడం. అసలు నాకు అర్థమే కాలే ఈ పోసాని మురళీకృష్ణ హేట్ స్పీచ్ జరిగి ఎన్ని రోజులు అయిపోయింది? సంవత్సరం అయింది. ప్రధానంగా మీరు పెట్టేటువంటి క్లాస్ ఏమని పెట్టారు? మత విద్వేషాలు, కుల విద్వేషాలు జరిగేదానికి అవకాశం ఉందనేటువంటి సెక్షన్ మీద పెట్టారు. మరి జరిగాయి? ఎక్కడైనా పోసాని మురళీకృష్ణ పెట్టేటువంటి పోస్టింగ్ వల్ల ఆయన మాట్లాడి దాదాపు సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఎటువంటి గలాటలన్నా జరిగాయా? ఎటువంటి కొట్లాటలైనా జరిగినాయా రెండు వర్గాల మీద? నువ్వు పెట్టేటువంటి సెక్షన్ అదే కదా.
మరి ఈరోజు తీసుకుని ఒక సంవత్సరం కింద మాట్లాడేటువంటి మాటలు తీసుకొని ఈరోజు కేసు పెట్టావే, మరి ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటల మీద ఎందుకు కేసు పెట్టకూడదు నేను అడుగుతున్నా. ఆయనేమో జైల్లో ఉండాలా, నువ్వేమో రాజ్యాన్ని వెళ్ళాలా? ఇదెక్కడ న్యాయము? నువ్వు చేసింది హెడ్ స్పీచే, ఆయన చేసింది హెడ్ స్పీచే. బోత్ అట్రాక్ట్ ద సేమ్ క్లాస్. రెండు సేమ్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సెక్షన్ ప్రకారం రెండు ఒకటే. ఏ రోజైతే నీ ప్రమాణానికి వ్యతిరేకంగా నువ్వే చేశావో, ఏదైతే ప్రమాణం నువ్వు చేశావో దానికి వ్యతిరేకంగా నువ్వు చేశావో, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. రేపే కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ గారికి ఒక లేఖ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి ప్రజలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, విద్వేషాలు రేకెత్తిస్తున్నాడు, తెలుగు డిస్క్రిమినేషన్ చేస్తూ ఉన్నాడు, దయచేసి ఈ యొక్క ముఖ్యమంత్రిని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ న్యాయం జరగకుండా ఉంటే న్యాయస్థానంలో కూడా ఈ యొక్క క్లాసెస్ ప్రకారం కోర్టు కూడా పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది.